ఈ మొట్టమొదటి సినిమానే డాలర్ డ్రీమ్స్తో మొదలుపెట్టారు. మీకు అప్పుడే తెలుసు డబ్బు విలువ ఏంటో. అండ్ ఇప్పుడు కుబేరా తీశారు ఈ 25 years. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు డబ్బు చుట్టే తిరుగుతోంది. సో వాట్ ఈస్ రిచ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్? రిచ్ అంటే హ్యాపీ, బీయింగ్ హ్యాపీ. వావ్, అంటే రూపాయి ఉన్నా 100 కోట్లు ఉన్నా హ్యాపీనెస్ లేకపోతే రిచ్ కాదు. సో వాట్ ఈస్ రిచ్ ఇస్ హ్యాపీనెస్ అనమాట. ఓకే, మిమ్మల్ని తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ గారు ప్యూర్ హార్టెడ్ వైట్ సోల్ ఏంజల్ అన్నారు కదా. సో ఇప్పుడు మీరు ధనుష్ గారికి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన నాకు ట్యాగ్ వర్సటైల్, మన క్రష్ ఆఫ్ ఇండియా లాగా ఈయన ప్రైడ్ ఆఫ్ ఇండియా. వావ్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, వర్సటైల్, ప్రైడ్ ఆఫ్ ఇండియా. ధనుష్ గారు వెయిట్ చేస్తున్నారు మరి ఏమి ఇస్తారు టైటిల్ నాకు అని. కాదా సార్, ఎనీ డౌట్? ఓకే ఓకే ఓకే. సో రాజమౌళి గారు, యు ఆర్ ద కుబేరా ఆఫ్ బాక్స్ ఆఫీస్ అండి. బాహుబలి ఆఫ్ బాక్స్ ఆఫీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము కుబేరా ఆఫ్ బాక్స్ ఆఫీస్ చేసామన్నమాట. హలో, మరి మీ దృష్టిలో ఇండస్ట్రీలో ప్రేమలో కుబేరులు అంటే బాగా లవ్, ప్రేమించడంలో కుబేరులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అంటే ద హైయెస్ట్ నా పేరు కదా. యా సుమా, ఐ థింక్ నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను. లేదు నువ్వే. ఎందుకంటే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఎనీ ఈవెంట్లో అందరినీ నీ సొంతలాగా మాట్లాడి ఐ థింక్ యు ఆర్ ద మోస్ట్ ప్రేమలో ఐ థింక్ యు ఆర్ ద కుబేరిణి ఆర్ ఏమనాలో తెలీదు. థ్యాంక్స్ అండి, బౌన్సర్ నాకే వచ్చింది. ఓకే సరే, ఈ కుబేరా టాపిక్ కాబట్టి మనీ రిలేటెడ్ మీ ఫస్ట్ శాలరీ చెప్పచ్చా? ఎంత వచ్చింది, ఎవరిచ్చారు? నేను అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేసినప్పుడు నాకు ఫస్ట్ 50 రూపీస్ ఇచ్చారు. దట్ ఈస్ మై ఫస్ట్. ఏం చేశారండి దాంతో? గుర్తులేదు. అప్పుడైతే రమ్మగారు లేరు కాబట్టి ఆవిడకైతే ఇచ్చి ఉండరు గ్యారంటీగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు, థ్యాంక్ యూ. రష్మిక గారు, this is what happens when we go and give the mic to 4,000 crores. 1,000, 2,000, 3,000, 4,000. I am good, how are you? రష్మిక రకరకాలుగా మనకి లవ్ సింబల్స్ చూపిస్తూ ఉంటుంది. ఒక 2-3 చూపించరా మాకు ఇప్పుడు? ఒక 2-3 ఇప్పుడు రెడీ? ఫస్ట్ వన్ ఉంది, కెమెరా చూపియానా? ఓకే రెడీ? 1 1 2 3 4 5. Thank you so much. So one quality that you want to copy from these actors. Nagarjuna garu. Charm, wow. Aura. Charm and aura, evergreen. Dhanush garu. Sir's ability to do anything under the sun. I know, already he has many things. Gives Acting, direction, writing, everything. Music direction, everything. Singing, dancing. Music compose. Yeah. Like Allu Arjun garu. His swag. Yeah. Wow, okay. And last, Vijay Deverakonda. Everything. Okay. Take it all. Okay. So ఎంత డబ్బు ఇచ్చినా మనకి దొరకనిది ఏంటి? Family. Yes. Happiness. Yeah. It's priceless. Yes, true. Thank you so much. And Dhanush gariki okkasari istara mic ma Dhanush gariki. Dhanush garu, once again a very hearty welcome to you, to Tollywood and to the Indian industry and everything. And మీరు తమిళ్లో మూవీ డైరెక్ట్ చేశారు, తెలుగులో ఒకవేళ మీరు డైరెక్ట్ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ సార్. We got it. దొరికేసింది. వైరల్ రిప్లై. ఓకేనండి, రెడీ. ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ అయిన తర్వాత మేము రెడీగా ఉంటాం.
మనీ లేకపోయినా వచ్చేదేంటి? డబ్బులు లేకపోయినా, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, దిస్ వీ కెన్ గెట్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్ వన్ థింగ్? Your mother's love. వెరీ ట్రూ సార్. సార్ మాకు 1వ తారీఖు వచ్చేస్తే ఈఎంఐల టెన్షన్లు, బిల్లులు, పేపర్ బిల్లు ఇవన్నీ ఉంటాయి. మీకు కూడా 1వ తారీఖు వస్తే ఎలా ఉంటుంది? Same problem. సేమ్ ఈఎంఐ. 150 rupees if you earn, you have problems for 200 rupees. You earn 1 crore, you have problems for 2 crores. So everybody same problem. సేమ్ ప్రాబ్లం. ఓకే, ఏమో నాగార్జున గారికి లేదేమో అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ధనుష్ గారు, వై దిస్ కొలవెరీ డీలో ఎన్ని కొలవెరీలు ఉన్నాయి? తెలీదు. మేము కొంచెం లెక్క పెడితే తెలిసింది ఏంటంటే, ఎనీబడి ఎనీ గెసెస్? 47. 47. నో, 34. తెలుగు నంబర్ అనుకున్నారా మీరు? అయినా కూడా 47 ఇస్ అన్ ఇంగ్లీష్ నంబర్ కదా. రష్మిక, డూ యూ వాంట్ నౌ? రష్మిక ఇస్ గోయింగ్ టు డెడికేట్ వై దిస్ కొలవెరీ డి 1 లైన్ టు ధనుష్ గారు. రెడీ? 1 2. సుమ గారు, మీకు తెలుసు కదా ఎన్ని ఇయర్స్ నుంచి మనకు మైకుతో అనుబంధం ఉంది. మీకు 7 8 9 ఇయర్స్ లో ఎప్పుడైనా పాట. ఇదంతా మీరు చెప్పే లోపల ఒక లైన్ పాడేసి ఉండేవాళ్ళు. కాదండి, పాడలేకపోతున్నారా? ఏమో త్వరలోనే మీరు కూడా పాడతారేమో అన్న డౌట్. చూసి నాకు ఏం మాటలు రావట్లేదు, పాటలు రావట్లేదు, అదే ఫిదా అయిపోయినా. చాలండి, చాలు, ఇది చాలు. థ్యాంక్ యూ. అండ్ నాగార్జున గారు, a very very warm welcome to you. థ్యాంక్ యూ. మొన్న మ్యారేజ్ సంగీత్లో ముగ్గురు బ్రదర్స్ కలిసి చేసినటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుండింది. నువ్వు చూసావా? ఆఫ్ కోర్స్, వైరల్ అయింది కదా, మా దాకా వచ్చేసింది. మనీ సంపాదించడానికి ఉండకూడని 3 విషయాలు ఏంటి? ఉండకూడని, మనీ సంపాదించాలి అంటే ఉండకూడని మనీ, డబ్బులు ఏం ఉండకూడదు? ఆశ. ఓకే, ఇంకా ఇంకోటి కావాలా? మేబీ లేజినెస్. చెప్పబోతుంటే నువ్వు చెప్తున్నావు. సారీ సార్, మీ మైండ్ వాయిస్ మాకు తెలిసిపోతుంటుంది. ఎందుకంటే కళ్ళల్లో ఏముందో గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఓకే సార్, మీరు మాలాంటి జెన్జీకి ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వాలి. జెన్సీ నేను. అదే నువ్వు జెన్సీ. మనం జెన్సీ అవునా కదా? వేసిస్తాం సార్. సార్ ఒక్క ఫైనాన్షియల్ అడ్వైస్, ఎందుకంటే వై ఆర్ యూ ఆస్కింగ్ మీ ఫైనాన్షియల్ అడ్వైస్? మరి నేను సునీల్ నారాయణ్ గారిని అడగనా? అంటే సి యూ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీస్ ఇన్ సో మెనీ ఇయర్స్, నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ బట్ ఆల్సో యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. అందుకని అడుగుతున్నాం మేము, అండ్ సినిమా కుబేరా కాబట్టి. ఓకే, యా, ఒక్క అడ్వైస్ ఏమైనా. జెన్జీ మనం దేని మీద ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం? ఫోన్ రీఛార్జ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట. సో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? ఎనీ వన్ అడ్వైస్? స్టాప్ లుకింగ్ అట్ యువర్ ఫోన్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు దాన్నే చూస్తా ఉంటే ఎక్కడ డబ్బులు సంపాదిస్తా టైం ఎక్కడ ఉంది? కరెక్ట్. పనికొచ్చేటువంటి పనులు చేయండి అని చెప్పగానే చెప్పేశారు. సార్ మీరు ఎప్పుడైనా అక్కినేని నాగేశ్వరరావు గారి వాలెట్లో నుంచి డబ్బులు దొంగతనం చేశారా? చేశా. మరి మీ వాలెట్లో నుంచి చెయ్యి కానీ అఖిల్ కానీ దొంగతనం చేశారా? నా వాలెట్లో ఎప్పుడు డబ్బులు ఉండవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. అండ్ జాన్వి, మీరు ఎప్పుడైనా సునీల్ నారాయణ్ గారి వాలెట్లో నుంచి డబ్బులు దొంగతనం చేశారా? Dad doesn't have a wallet only. ఎక్కడ ఆయన వాలెటే లేదు. ఓకే, సో అవకాశం రాలేదు. ఇప్పటి వరకు అవకాశం ఎప్పుడు రాలేదు మీకు. ఓకే, ఇప్పటి నుంచి పెట్టుకోమని చెప్తాం. అయినా ఈ మధ్యకాలంలో ఈపేలు జీపేలు అయిపోయిన తర్వాత వాలెట్లు ఎవరి దగ్గర ఉంటున్నాయి. ఓకే, సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ మనందరం చాలా ఎక్కువగా ఇష్టపడేటువంటి డైరెక్టర్, మనం చూడనటువంటి విజువల్స్ని మాకు కళ్ళకి కట్టినట్టుగా చూపించేటువంటి డైరెక్టర్, తెలుగు సినిమా రేంజ్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మార్చేసినటువంటి మా డైరెక్టర్, ద కుబేరా ఆఫ్ ఇండియన్ సినిమా, రాజమౌళి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ ద ట్రైలర్ లాంచ్ ప్లీజ్.